అందరిలో అంతటా అదే ఉన్నది, అందరిలో అంతటా అదే ఉన్నది అని చెప్పి ఆ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని దాసగణం అని ఒక సాయి భక్తుడు, అటువంటి ఉపాసిని బాబా ఎన్నో సాధనలు చేసిన తరువాత ఒక మహాత్మ యొక్క గొప్పతనం ఏమిటో నేను తెలుసుకున్నట్లుగా, నాకు అర్థమైనట్లుగా ఈ జగత్తంతటికి అభ్యర్థన ఎంత గొప్పదో షిరిడి సాయినాథుల మహనీయులలో కోల్దూరు వజ్రం లాంటి వారు ఉన్నారు. అటువంటి ఇద్దరు మహానుభావులు ఉన్నారు. ఒకరు పివి నరసింహస్వామి మద్రాస్ వాసి, మరొకరు అందరూ చెప్పారు, కానీ ఆయన అది నిరూపించి చూపించారు. కనుక ఆనాటి శృంగేరి జగద్గురువులు ఆయన సాక్షాత్తు భగవాన్ తత్వాన్ని అర్థం చేసుకోకుండా కేవలం యాంత్రికమైన లాంఛనమైనటువంటి ఒక అంధవిశ్వాసంతో, మూఢభక్తితో, అంటే అవగాహన లేని బాబా చెప్పారు వారికి 4 సంవత్సరాలు మౌనంగా నీవు. ఎవరైతే, నేను విమర్శల గురించి మాట్లాడడం లేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతివారు కూడా యోగుల గురించి, ఏరుల గురించి తెలుసుకోవాలి. ఇవాళ గోమాతను ఎందుకు పూజిస్తున్నాం మనం? ఎందుకని? అన్నదానం ఎందుకు చేస్తున్నాం మనం? నదులకు హారతి ఎందుకు ఇస్తున్నాం మనం? దేవాలయాల్లో సేవలు ఎందుకు చేస్తున్నాం మనం? ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో భాగాలు. బొట్టు పెట్టుకుని నేను బాబా భక్తునంటే కాదు, బాబా చెప్పినటువంటి 10 కమాండ్మెంట్స్, గోపూజ, నదీ పూజ, చచ్చే లోపులో ఒక్క మొక్కైనా నాటడం, బాబా చర్యలో చేసిన ప్రతి విషయాన్ని మీరు సునిశ్చితంగా పరిశీలించి బాబా భక్తుడిగా ఉండిపోవడం కాదు, బాబా శక్తిగా మారడం మన అవసరం. డియర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ప్రేమాత్మ స్వరూపులారా అంటారు. కొన్నాళ్ళు మనం ప్రేమాత్మ స్వరూపులం, కొంతకాలం పుణ్యాత్మ స్వరూపులం. ఇలాగ బాబా భక్తిలో మనమందరం కూడా దివ్యాత్మ స్వరూపులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.